గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాహ్నవి కపూర్, బుచ్చి బాబు దర్శకత్వంలో పెద్ది చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న నేపథ్యంలో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అగనంపూడి మెగా అభిమానులు, అగనంపూడి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వీఎంఆర్ కాంప్లెక్స్ వద్ద పెద్ద ఎత్తున సంబరాలు చేపట్టారు. అగనంపూడి మెగా ఫ్యాన్స్, అభిమానులు చిరురాజు మాట్లాడుతూ పెద్ది సినిమా ఎన్నో రికార్డులు సృష్టించబోతుందని అన్నారు. పాన్ ఇండియా మూవీగా రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని సినీ ప్రేక్షకులకు చూపిస్తున్నారని అన్నారు. మెగా అభిమానులకు పెద్ది చిత్రం ఒక మైలురాయిగా ఉండబోతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో విందుల చిరురాజు, మంత్రి మురళీకృష్ణారావు, మేడిశెట్టి విజయ్, రాయి వెంకటరమణ, చిక్కాల అప్పారావు, గోవింద్, అరుణ్, రమేష్, సోమేష్, శ్రీను, జానీ, అగనంపూడి మెగా అభిమానులు పాల్గొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి స్టార్ రామ్ చరణ్ కి ప్రపంచం నంబర్ 1 హీరో. ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కాకుండా యావత్ భారతదేశంలోనే ప్రపంచ సినీ చరిత్రలో పెద్ది ఈ టైటిల్ ఎలా పెట్టారో తెలియదు కానీ మరి సనా బుచ్చిబాబు గారికి 2 కాళ్ళు దండం పెట్టేస్తాం మేము మెగా అభిమానులు అందరూ. రామ్ చరణ్ గారు నటన చిరంజీవి కొడుకుగా చిరుత సినిమాతో వచ్చినప్పుడు అయితే ఆ రోజు చాలామంది చరణ్ని చిరంజీవి కొడుకని అన్నారు. రెండో సినిమాతో మగధీరతోటి తన సత్తా ఏంటో యావత్ భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మరి తండ్రి బాబాయ్ అడుగుజాలలోనే అటు సినిమాలోని పరంగా కాకుండా అంటే ఒక మంచి సేవా కార్యక్రమం చేసే వ్యక్తి కూడా రామ్ చరణ్ ముందుంటుంటారు. వాళ్ళు మిస్సెస్ కానీ ఉపాసన గారు కానీ ఏదైనా అంటే సేవ చేయడం అనేది కొనుగోలు వంశానికి అది అలవాటు అయిన వంశం అది. అంటే దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు. మరి ఈ సినిమాలోని రెగ్యులర్గా, క్రికెట్ ప్లేయర్గా, రన్నర్గా 3 పాత్రల్లోని అంటే ఏ పాత్ర తగ్గట్టు ఆ పాత్రను బాడీ మలుచుకొని ఈరోజు తెలుగు ఇండస్ట్రీ కాదు ప్రపంచ సినీ చరిత్రలోనే ఒక మైల్ రాయిల్గా ఈ పెద్ది సినిమా ఉంటుంది. ఇంత సినిమాని ఇంత విజయవంతంగా అవ్వాలని సినిమా ఎందుకంటే ముందు పెద్ది ఫస్ట్ షాట్లోనే ఒక క్రికెట్లోని బ్యాట్ కొట్టినప్పుడే అందరూ ఇట్టానే అయిపోయింది. ఆల్రెడీ సింగపూర్లో సినిమా వేయడం జరిగింది. సూపర్ హిట్ అయిపోయిన సినిమా ఈరోజు ఎన్ని రికార్డులు కొడతాదో ప్రపంచ చరిత్రలోనే దంగల్, దురంధర్, పెద్ది ఇదంతే. ఈ ముఖ్య కార్యక్రమానికి ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన మా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్కి సీనియర్ అభిమాని మంత్రి మురళీకృష్ణ గారికి, అలాగే జనసేన 79వ వార్డు అధ్యక్షులు అంటే ఇప్పుడు వార్డు మారుతున్నాయి ఇంకా వార్డులో తెలీదు అధ్యక్షులు మేడిశెట్టి విజయ్ గారికి, అలాగే మా మెగా అభిమానులందరికీ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మరి మా సీనియర్ చూడలేదు అన్నీ ఇప్పుడు వచ్చాడు రాయి రమణ గారికి, ఇంకా మిగతా వాళ్ళు కదా పేరు పేరున అరుణ్ విజయవంతం అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ రికార్డు కోసం ఇంకోసారి చేస్తాం కనుక ఈ కార్యక్రమం ఉద్దేశించి అన్ని మంత్రిమండలి మాట్లాడుతాం. ముందుగా నమస్కారం అండి. సో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ రికార్డులు ఆల్రెడీ కొల్లగొట్టిన పెద్ది సినిమా. సో పెద్ది సినిమా ఎప్పుడైతే 2 ఏళ్ల క్రితం కొబ్బరికాయ కొట్టారో అప్పటి నుంచి కూడా ఇండస్ట్రీకి ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. అభిమానులతో సంబంధం లేకుండా, తన మత భేదం లేకుండా మెగాస్టార్ తనయుడిగా స్టార్ట్ చేసిన ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగి మన ఇండస్ట్రీకే కాదు వరల్డ్ వైడ్ ఎక్కడైతే తెలుగు వారు ఉంటారో వాళ్ళందరికీ గర్వకారమైన సినిమాలు ఒకటి తీసుకొని వెళ్తున్నారు. రంగస్థలం కానీ, మగధీర కానీ, అలాగే త్రిబుల్ కానీ ఇప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ సాధించి అభిమానులనే కాగా ప్రపంచంలోని తెలుగు వారందరినీ గర్వపడేలా చేస్తుంది ఈ సినిమా. సో ఈ శుభ సందర్భంగా మెగా అభిమానుల తరపు నుంచి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై గ్లోబల్ స్టార్.